జై శ్రీమన్నారాయణ. ఈరోజు 70వ రోజు పారాయణలో శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే ద్వితీయాంశే చతుర్దశోధ్యాయ రాజుకి జడభరతునికి మధ్య జరిగిన సంవాదము పారాయణ చేసుకోబోతున్నాము. ఏకత్వం రూపభేదస్తు బాహ్యకర్మ ప్రవృత్తిజః దేవాదిభేదే పద్వస్తే నాస్త్యేవావరణే హినః. ఇట్లు ఏకత్వము రూపభేదము అనునవి బాహ్యకర్మ ప్రవృత్తి వలన ఏర్పడినది. దేవాది భేదము తొలగిపోగా ఆ ఆత్మ దేహాది ఆవరణలో లేడు కదా. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఉక్తమర్థం వివృణ్వన్ ఉపసంహరితి ఏకస్వరూపేతి ఏకస్వరూపభేదః తస్యాత్మపరదేహేషు సతోప్యేకమయం హి యత్ విజ్ఞానం పరజ్ఞానమయ ఇత్యాదినోక్తజ్ఞానైకస్వరూప స్యాత్మనో భేదః దేవాదిరూపః బాహ్యకర్మావృతిప్రజః బాహ్యకర్మావరణజాతః ఫలాభిసంధియుక్తం భగవత్య సమర్పితం చ బాహ్యం కర్మ ఆత్మనస్వరూప బహిర్భూతం వా యథా వక్ష్యతి అవిద్యాకర్మ సంజ్ఞాన్యా తయా తిరోహితస్వాచ్చ శక్తి క్షేత్రజ్ఞ సంజ్ఞితా సర్వభూతేషు భూపాలతారతమ్యేన వర్తత ఇతి దేవాదిభేదాశ్చాయం యుగపదనేకేషామేకస్య చ కాలభేదేన అపద్వస్తే ఆవరణే కర్మావరణే స దేవాదిభేదో న భవతి దేవాదిభేదోపద్వస్త చ ఇతి పాఠః. యదాహం శౌనకః కర్మిణాం కర్మభేదేన దేవభేదాదయో యతః కర్మక్షయాదశేషాణాం భేదానాం సంక్షయతస్తత ఇతి. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. పైన చెప్పిన అర్థమును వివరించు ఉపసంహరించుచున్నారు. ఏకస్వరూపం అని, ఏకస్వరూప భేద అని. ఆ ఆత్మ తన దేహములో ఇతర దేహములలో ఉన్నను ఆ ఆత్మ ఒక జ్ఞానమయమే కదా. విజ్ఞానం పరమజ్ఞానమయ అను దానిలో చెప్పబడిన జ్ఞానైక స్వరూపము గల ఆత్మకు దేవాది రూపమైన భేదము బాహ్యకర్మ ప్రవృత్తి వలన కలిగినది. బాహ్య కర్మావరణము వలన కలుగునది ఫలము కోరి చేసిన కర్మ. భగవానుని యందు సమర్పించని కర్మ బాహ్యకర్మ. ఆత్మస్వరూపమున కంటే బహిర్భూతమైనది. ఇక్కడ ఇట్లు చెప్పును. అవిద్యా కర్మ అనున్నది వేరే. ఆ అవిద్యలో తిరోహితమైనందున ఉన్న శక్తి క్షేత్రజ్ఞ అనబడును. రాజా సకల ప్రాణుల యందు తారతమ్యముగా ఉండును అని. ఈ దేవాది భేదము కూడా చాలామందికి ఒకేసారి ఒక్కనికి కాలభేదములో ఏర్పడను. ఆవరణము ధ్వంసము కాగా కర్మావరణము ధ్వంసము కాగా ఆ దేవాది భేదము ఉండదు. దేవాది భేదోపద్వస్త అనున్నది కూడా పాఠము కలదు. శౌనకులు ఈ మాటనే చెప్పియున్నారు. కర్మలు ఆచరించు వారి కర్మభేదముతో దేవాది భేదములు కలుగును. కర్మక్షయమైనచో సకల భేదములు కూడా క్షయము పొందును అని పాఠము చెప్పి ఉన్నారు. इति श्रीविष्णुपुराणे सव्याख्याने श्रीविष्णुचित्तीये द्वितीयांशे चतुर्दशोऽध्यायः सम्पूर्णम्. जय श्रीमन्नारायण.